డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని నిలదీస్తూ ప్లకార్డుల ప్రదర్శన అభ్యర్థులు అని చెప్పి చూస్తా ఉన్నాం. నిందలేసిన రేవంత్ బగ్గుమన్న యూత్ అని చెప్పి కూడా రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం అర్ధరాత్రి అట్టుడికిన హైదరాబాద్. అశోక్‌నగర్‌లో అభ్యర్థుల మెరుపు ధర్నా, దిల్సుఖ్‌నగర్‌లో రోడ్డెక్కిన అభ్యర్థులు తక్షణమే గ్రూప్స్ పోస్టులు పెంచాలని, డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్. ఆర్టీసీ క్రాస్ రోడ్డు దిగ్బంధం. ఆందోళనతో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్. గ్రూప్స్ అభ్యర్థి నిత్యమైత్ర ఆత్మహత్య యత్నం, గాంధీ దవాఖానకు తరలింపు, సీఎం డామ్ డామ్ అంటూ నినాదాలు భారీగా మోహరించిన పోలీసు బలగాలు అని చెప్పి కూడా అక్కడ మిత్ర అని చెప్పి కూడా ఒక మహిళా నిరుద్యోగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆమె ఇక మేము ఇన్నిసార్లు అడుగుతూ ఉంటే, ఇన్ని ధర్నాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ముందు ఇన్నిసార్లు పోయి పాప ఈ మిత్ర అనేటటువంటి నిరుద్యోగ మహిళ ఈమెనే ఏదైతే ప్రజావానికి వెళ్ళి చిన్నారెడ్డి కాళ్ళ మీద పడ్డది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర కాళ్ళ మీద పడడం చూసినాం మనం. ఇక నిన్న నిర్వహించినటువంటి నిరసన ధర్నాలో ఇలా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది, పాయిజన్ తాగే ప్రయత్నం చేసింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తోటి విద్యార్థులతో వాళ్ళందరితో కూడా గాంధీ హాస్పిటల్ తీసుకువెళ్ళి చికిత్స అందించడంలో ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళ ధర్నాలు కూడా చేయకుండా ఇక నిరసనలు కూడా ఇవన్నీ చేసినా కూడా ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఇవన్నీ చేస్తే కూడా మా పైన ఏదో సైడ్ ట్రాక్ తీసుకుపోతా ఉంది, ఇక మాకు ఎట్లా న్యాయం అవుతుంది అని చెప్పి కూడా ఆవేదనతోని మనోవేదనతోని ఆ మహిళ నిరుద్యోగి పాపం విషయం తాగే పరిస్థితికి వచ్చింది. ఇదేనా ప్రజాపాలన అంటే? వాళ్ళు ఏ విధంగా నిరుద్యోగులు అనేది ఇబ్బంది పడతా ఉన్నారనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. వాళ్ళు పాయిజన్ తీసుకొని ఇంకా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఇది పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనుకోవచ్చు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నారు. మా పట్ల మేము అడిగిన డిమాండ్స్ ఏవైతే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ ప్రభుత్వము అమలు చేయకపోతే సీఎం కుర్చీ నుంచి ముఖ్యమంత్రి గారిని తీసేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కూడా వస్తుంది, హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి కూడా నిరుద్యోగులు నిన్న అశోక్ నగర్ సాక్షిగా చెప్తున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటి దానికి పాల్పడకూడదు ప్రభుత్వము. నిరుద్యోగుల ప్రభుత్వమే చెప్తారు కదా, నిరుద్యోగుల పట్ల స్పందించాలి, వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైన డిమాండ్లు అమలు చేయాలని చెప్పి కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, భారీ ఎత్తున నిరుద్యోగులు అయితే ఇక్కడ అశోక్ నగర్లో చేరుకొని వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్న మాటలకే వీళ్ళందరి గదిలో వచ్చారు. ఏదైతే దీక్షల పైన వీళ్ళ వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయి, కోచింగ్ సెంటర్ల శక్తులు ఉన్నాయి, వాళ్ళు కలిసి చేపిస్తారు. వీళ్ళందరూ నిరుద్యోగులు కాదు, ధర్నాలు నిరసనలు చేసేటప్పుడు నిరుద్యోగి కాదు, వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాతకి ఎక్కడో అక్కడ పోతాడు, వ్యవసాయం చేసుకుంటాడు, రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు అని చెప్పి కూడా కించపరుస్తూ నిరుద్యోగులను అన్నాడు ముఖ్యమంత్రి. ఆ మాటలు విని వాళ్ళ అర్ధరాత్రి కూడా భారీ ఎత్తున నిరుద్యోగులు చేరి నిరసనలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎం డామ్ డామ్ అని చెప్పి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, లేకపోతే మా కార్యాచరణ భారీ ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ తిరగనీయమని చెప్పి కూడా నిరుద్యోగులు చెప్తున్న అంశాన్ని చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి, నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి హామీలు ఇక అమలు చేయాలి, వాళ్ళు అడిగేటువంటి న్యాయబద్ధమే. ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి గారు మానుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితికి చూస్తూ ఉన్నాం.